స్మైల్ సార్. కావేరి అనేటువంటి ప్రాజెక్టు చాలామంది తారాగణం ఉన్నారు. కొంతమంది ఇతరితర షూట్లో ఉండడం వల్ల కొన్ని వాళ్ళ పర్సనల్ వర్క్స్ వల్ల రాలేకపోయినారు. రిషిత కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేసింది. తను కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది దీంట్లో ప్రాజెక్ట్లో. అదేవిధంగా ఫైజుల్తో పాటు ఇంకొక ముగ్గురు కుర్రోళ్ళు కూడా దీంట్లో చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర చాలా బ్రహ్మాండంగా చేశారు. కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ ఉన్నా కూడా వాళ్ళ అబ్బాయిలు అయినప్పటికీ కూడా వాళ్ళు నిర్మోహమాటంగా డైరెక్టర్ ఎలా అడిగారు ఆ విధంగా చేశారు దాంట్లో. మరి దీంట్లో నేను కూడా ఒక ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాను. మరి నాతో పాటు నటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దాంట్లో రైతు రాజయ్యగా చిత్తూరు సంబంధించిన కేశవులు గారు కూడా చాలా బ్రహ్మాండంగా నటించారు. అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి అజయ్ కానివ్వండి, దేవ్ కానివ్వండి, ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ బాగా దాంట్లో యాక్ట్ చేశారు. మరి డిఓపి బన్నీ కూడా నాగేంద్ర బన్నీ చాలా బ్రహ్మాండంగా దీంట్లో విజువల్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా క్యాప్చర్ చేశాడు. మరి అదేవిధంగా కొరియోగ్రాఫర్ హరి, రేపు ఎల్లుండి ఏదైతే ఐటమ్ సాంగ్ మనం చేస్తున్నామో దానికి కొరియోగ్రాఫర్, దాని లొకేషన్ వచ్చేసి ప్రకృతి రెజర్ట్లో చేస్తున్నాం ఆమంచర్లలో. రేపు ఎల్లుండి దాన్ని భారీ సెట్ వేసి ఈ సినిమా మొత్తం ప్రాజెక్ట్లో ఈ యొక్క ఐటమ్ సాంగ్ అనేది విలువలు ఎక్కువ ఉండాలని చెప్పి మంచి సాంగ్ రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు మ్యూజిక్ డైరెక్టర్గా. ఈ సాంగ్ని పాడింది గీతామాధురి పాడింది. చాలా మంచి వాయిస్ ఇచ్చింది, బ్రహ్మాండమైన మ్యూజిక్ వచ్చింది. ఆ మ్యూజిక్కి మన హరి కొరియోగ్రాఫర్ అతను వేసినటువంటి ఆ స్టెప్పులు, అంటే కొరియోగ్రాఫర్ చేసిన స్టెప్పులు చాలా బాగా సింక్ అయినాయి. మరి దాన్ని విజువల్గా మరి ఖుషి ఆ విజువల్స్ చూస్తే ఇంకా డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ మరొక ఐటమ్ బాంబ్ అనేటువంటి సాంగ్ అవుతుంది. ఇది మాత్రం మంచి వ్యూవర్షిప్స్ కూడా వస్తుందని చెప్పి అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ఆల్రెడీ శివలింగ జనార్దన్ గారు చెప్పారు, అతి త్వరలో ఒక 1 or 2 monthsలో పోస్ట్ ప్రొడక్షన్ క్లియర్ చేసుకొని థియేటర్ ముందుకి మీ ముందుకు వస్తుంది. మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సుధీర్ రెడ్డి గారికి, శివలింగ జనార్దన్ గారికి, మరి డైరెక్టర్ రాజేష్ గారికి, డిఓపి బన్నీ గారికి, మరి ఇతర ముఖ్య నటీనటులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. यादों हमारी एक साउथ में मूवी आने वाली है जिस मूवी का नाम है कावेरी. बहुत ही सुपर हिट मूवी है. आप लोग को देखना है इसे और कैसा लगे कमेंट में ज़रूर बताना है. मैंने भी इसमें वर्क किया है. बहुत ही सुपर हिट मूवी है और बहुत ही मतलब स्टोरी तो इतनी अच्छी है कि पूछिए मत. आप लोग देखेंगे तो ज़रूर पसंद आएगा और लाइक में देखना है आपको, कमेंट में बताना है कैसा लगा. और इसमें मैंने वर्क किया है. बहुत ही अच्छा है मूवी. आप लोग देख के बताइएगा. थैंक यू सो मच. నమస్తే అండి. నేను గుర్తుండే ఉన్నా అనుకుంటున్నా. సుధీర్ ది ఎండ్ సినిమాలో హీరోగా చేశా. ఇప్పుడు ప్రస్తుతానికి తమిళ్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగులో మళ్ళీ అదాబక్షి గారు వల్ల చెన్నై బజార్ ఈ మంత్లోనే అనౌన్స్ చేశాం. అనుకోకుండా ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్లో కావేరీ సినిమా అయిపోవచ్చింది, రావాలి అని చెప్పారు. సరే అందుకే వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత యాక్చువల్ సార్ పొద్దునే కథ చెప్పారు. కథకు తగ్గట్టు టైటిల్ కావేరీ అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. కథ కూడా చాలా బాగుంది. 1 lineలోనే చెప్తేనే చాలా వచ్చింది. సో తర్వాతే అర్థమైంది తన ప్యాషనేట్ సినిమాల గురించి అని చెప్పి. సో ఈ సినిమా బాగా హిట్ అయిందని నా నమ్మకం ఉంది. సో ఈ సాంగ్లో కూడా క్యామియో చేయమని చెప్పారు. సో క్యామియో చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ అల్లాబక్షి గారికి అండ్ డైరెక్టర్ రాజేష్కి అండ్ ఆల్ ద టీమ్కి ఆల్ ది బెస్ట్. బాగా వచ్చింది అన్నారు. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. సాబ్ క్రియేషన్స్ కావేరీ మూవీ మన డైరెక్ట్ చేస్తున్న రాజేష్ నెల్లూరు గారికి, ఈ మూవీని సినిమాగా రిలీజ్ చేస్తూ మన ముందుకి తీసుకొస్తున్నటువంటి షేక్ అల్లాబక్షు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. నిన్నే మేము మొత్తం చేసినంత వరకు వర్క్ కూడా చూసాం. మేము అద్భుతమైనటువంటి మూవీ ఇది. లేడీ ఓరియంటెడ్ మీద అల్లాబక్షు గారు కొత్త తరహా పాత్రని ఇప్పుడు వరకు చేసినటువంటి పాత్రల్లో ఆయన కొత్త తరహా దీంట్లో కనపడబోతున్నారు. ఫుల్ ఎనర్జెటిక్గా చేశాడు ఆయన ఈ పర్ఫార్మెన్స్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సినిమాకి చాలా హెల్ప్ అయింది ఈ క్యారెక్టర్ మీరు చేయడం వల్ల.
అలాగే ఖుషి యాదవ్ గారు ముంబై నుంచి వచ్చారు. ఇన్స్టాలో మంచి ఫాలోవర్ ఉన్నటువంటి తను హీరోయిన్ ఐటమ్ గర్ల్ సార్ బెల్లీ డ్యాన్సరు ముంబై నుంచి ఎక్స్పెషల్లీ తీసుకొచ్చారు. మన నెల్లూరుకి సాఫ్ క్రియేషన్స్ ఒక వరంలాగా ముందుకొచ్చి అల్లా బక్షు గారు ఏదైతే ఆ సినిమాలు తీసే విధానం కానీ ఆ సినిమాలను ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మరోసారి చెప్తున్నాను. రాజేష్ నెల్లూరి, నాగేంద్ర బన్ని, హరికృష్ణ పామాంజీ, ఫైజిల్ వీళ్ళందరికీ కూడా మంచి మూవీగా గుర్తింపు వస్తుంది. త్వరలో మీ ముందుకు వస్తుంది. సినిమా మేము ఆల్రెడీ చూసాము, చాలా బాగుంది. మిగతా వర్క్లు పూర్తి చేసుకొని ఒక 1 or 2 monthsలో ఆన్ స్క్రీన్స్కి వస్తుంది. తప్పకుండా సాఫ్ క్రియేషన్లో వస్తున్నటువంటి కావేరిని మీరందరూ ఆదరించండి. మరో ఎన్నో చిత్రాలతో మీ ముందుకి అల్లా బక్షు గారు వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు ఫైజల్. ఈ కావేరీ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్నాను నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒక షెడ్యూల్ మిగిలింది. స్టాకీ పార్ట్ అంతా పూర్తయింది. ఇంకా సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది. అది తొందరలోనే కంప్లీట్ చేసుకొని మేము ముందుకు వస్తాము. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రాజేష్ అండ్ అల్లా బక్ష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ పోస్టర్. జనార్దన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్స్. తొందరలో ఇది జస్ట్ పోస్టర్ లాంచ్ కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాం. నెక్స్ట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ లాంచ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.